సరే పద నల్లకుందేలు, మనం ఆడుకోవడానికి వెళ్దాము. మధ్యాహ్నం అవ్వబోతుంది. మధ్యాహ్నం పూట నేను ఎప్పుడూ ఆడను. అయ్యో, మధ్యాహ్నం పూట ఏంటి ఏమవుతుందని? వెళ్దాం పదా. నువ్వు కూడా అర్థం లేని మాటలు మాట్లాడకు. బ్లూల్యాండ్ అడవిలో మధ్యాహ్నం సమయంలో నలుగురు స్నేహితులు దాగుడు మూతలు ఆడుతున్నారు. జింక తన కళ్లను మూసుకుని 5 వరకు లెక్కపెట్టింది. ఏనుగేమో పొడవాటి చెట్ల మధ్య, నక్కేమో చెట్టు వెనకాల, ఇంకా మోంటూ కోతి చెట్టుపైన దాక్కున్నాయి. నేనిప్పుడు వచ్చేస్తున్నాను. జింకేమో అన్నింటినీ వెతకడం కోసం అటూ ఇటూ తిరుగుతూ చూస్తోంది. అప్పుడే తన కళ్ల ముందు ఒక నల్లరంగు కుందేలు వస్తూ కనపడింది. ఎప్పుడైతే తను కుందేలును చూసిందో అప్పుడే తను ఆశ్చర్యపోయింది. అయ్యో, నువ్వు నన్ను ఎందుకు చూసావు? ఎందుకు చూసావు నువ్వు నన్ను? ఏంటి నేను చూస్తే ఏమైందిప్పుడు? నువ్వేం తాజ్మహలేం కాదు కదా. నిన్ను చూడ్డానికి టికెట్ తీసుకోవాలా ఏంటి? దాక్కున్న మిగతా జంతువులన్నీ ఆ కుందేల్ని చూశాయి. అప్పుడే ఏదైతే కొమ్మ మీద మోంటూ కోతి దాక్కుందో అది సడన్ గా పడిపోయింది. అది నక్క మీద పడింది. చాలా గట్టిగా తగిలింది. ఏదైతే చెట్ల మధ్య ఏనుగు దాక్కుందో అక్కడికి ఒక ఎలుక వచ్చింది. అది ఏనుగు తోకని కొరికింది. ఏనుగు వెంటనే పరిగెత్తసాగింది. ఇంకా ఆ చెట్టుని గుద్దుకుంది. చెట్టుకి గుద్దుకోగానే చెట్టుపైన ఉన్న ఒక పెద్ద పిచ్చుక గూడు వచ్చి జింక మీద పడింది. ఓ అయ్యో, దీన్నెవరైనా తీయండి. ఆ 4 ఒక్కొక్కటిగా జింక దగ్గరకు వచ్చాయి. అవన్నీ నోరు వెళ్లబెట్టుకుని అలాగే చూశాయి. ఏంటసలు ఇదంతా? మనందరికీ ఒకటే సమయంలో వింత వింతగా అన్నీ జరిగాయి. ఇలా ముందు ఎప్పుడూ జరగలేదు. అరే కుందేలు తమ్ముడు, అసలు ఇంతకు నీ పేరేంటి? నా పేరు నల్ల కుందేలు. చాలా ముద్దుగా ఉంది పేరు. సరే పద, నిన్ను మా అడవంతా తిప్పి చూపిస్తాను. ఇంకా మిగతా అందర్నీ పరిచయం చేయిస్తాను. ఆ 4 ఆ నల్ల కుందేల్ని అడవి అంతా తిప్పి చూపించి ఇంకా మిగిలిన జంతువులకి కూడా పరిచయం చేయించాయి. కుందేలు జంతువులతో బాగా కలిసిపోయింది. ఇంకా జంతువులన్నీ కూడా తనని బాగా ఇష్టపడ్డాయి. మరుసటి రోజు పొద్దున్నే కొంత సమయం అయ్యాక ఆ 4 కుందేలు దగ్గరకొచ్చాయి. సరే పద నల్లకుందేలు, మనం ఆడుకోవడానికి వెళ్దాము. మధ్యాహ్నం అవ్వబోతుంది. మధ్యాహ్నం పూట నేను ఎప్పుడూ ఆడను. అయ్యో, మధ్యాహ్నం పూట ఏంటి ఏమవుతుందని? వెళ్దాం పదా. నువ్వు కూడా అర్థం లేని మాటలు మాట్లాడకు. అవన్నీ కలిసి కుందేల్ని తీసుకుని లంబూ జిరాఫీ దగ్గరకు వచ్చాయి. లంబూ జిరాఫీ, పద, మేమందరం ఆడుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు నిన్న కూడా రాలేదు కదా. ఆహా, నన్ను క్షమించండి, కానీ ఈరోజు నేను వస్తాను. అప్పుడే జిరాఫీ చూపు కుందేలుపైన పడింది. అయ్యో, ఈ కుందేలు ఎవరెంతకీ? లంబూ జిరాఫీ నల్ల కుందేల్ని చూసిందో లేదో అప్పుడే ఒక బాణం వచ్చి తన వెనకాల గట్టిగా గుచ్చుకుంది. అమ్మ ఓరి నాయనో! లంబూ జిరాఫీ నొప్పికి అరుచుకుంటూ అక్కడ్నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఇలానే ఎవరి ముందుకైతే నల్ల కుందేలు వెళుతుందో వాళ్ళకి ఏదో ఒక విధంగా చెడు జరుగుతుంది. ఆ 4ంటికి ఈ విషయం చాలా వింతగా అనిపించింది. ఇంకా అడవి మొత్తం కూడా ఈ విషయం వ్యాపించింది. ఆ రోజు సాయంత్రం షేర్ఖాన్ నల్ల కుందేలు ఇంకా తన మిత్రులను సభకు పిలిపించాడు. నల్ల కుందేలు, అడవిలో ఉన్న జంతువులంటున్నారు ఎప్పుడైతే ఎవరైనా నీ మొహాన్ని చూస్తారో వాళ్ళకి ఏదో విధంగా చెడు జరుగుతుందని. ఏంటిది నిజమేనా? అవును షేర్ఖాన్, ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం పూట నా ముందుకి వస్తారో అప్పుడు వాళ్ళకి తప్పకుండా ఏదొక విధంగా చెడు జరుగుతోంది. నేను నిజంగా ఒక దురదృష్ట జంతువుని. ఇంతకు ముందు ఉన్న అడవిలోంచి కూడా దీని కారణంగానే నన్ను బయటికి గెంటేశారు. అసలు నువ్వు ఏమంటున్నావు నల్లకుందేలు? అలా ఎవరూ అనరు. నువ్వు మా మిత్రుడివి. నీ మిత్రుడు కారణంగా ఒకవేళ ఈ అడవిలో ఉన్న జంతువులకు ఏదైనా జరిగిందనుకో, అప్పుడు మనం తనని ఈ అడవిలో ఉంచడానికి వీల్లేదు. అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి నల్లకుందేలా. అది విన్నాక నల్ల కుందేలు చాలా బాధపడింది. దాంతోపాటు తన 4 స్నేహితులు కూడా చాలా బాధపడ్డాయి. కాని షేర్ఖాన్ ఆజ్ఞకి విరుద్ధంగా అవి ఏమీ చేయడానికి వీల్లేదు. షేర్ఖాన్, మధ్యాహ్నం అయిపోవస్తోంది కదా. మీరు ప్లీజ్ నల్లకుందేల్ని ఈరోజు ఇక్కడే ఉండనివ్వండి. సరే, కాని రేపు మధ్యాహ్నంలోపు తను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఇంకో అడవిలో ఉన్న గోల్డీ గద్ద అక్కడ రాజు అయిన బబ్బర్ ఇంకా చెబ్బన్ సింహాలకి ఒక సలహా ఇచ్చింది. షేర్ఖాన్ తన అడవిలో ఒంటరిగా ఉన్నాడు మహారాజా. వాళ్ళ తమ్ముడు కొన్ని నెలలకి వేరే అడవికి వెళ్ళాడు.
తనని చంపడానికి ఇదే మనకి మంచి అవకాశం. అవును, నిజంగా నువ్వు చాలా మంచి విషయం చెప్పావు గోల్డీ. మనం రేపే షేర్ ఖాన్ పైన దాడి చేద్దాం. ఇంకా తనని చంపేసి అడవికి రాజయ్యే అవకాశాన్ని వదులుకోవద్దు. రాత్రంతా ఆ 4 నల్ల కుందేలుతో కలిసి మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంకా తెల్లవారుజామున సూర్యకిరణం పడిందో లేదో షేర్ఖాన్ ఇంకా మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. మిత్రులారా, నేను ఇక్కడి నుండి వెళ్లే సమయం వచ్చింది. నేను ఆశిస్తున్నాను నాలాంటి ఒక దురదృష్ట కుందేలు మీ కళ్ళ ముందుకి ఇంకెప్పుడూ రాకూడదని. నువ్వు అలా అనుకో మిత్రమా. నల్లకుందేలా, మధ్యాహ్నం కావస్తుంది. నీ వల్ల మాకు ఏ అపకారం రాకముందే నువ్విక్క నుండి వెళ్ళిపో. కుందేలు అక్కడ్నుంచి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది కనుక ఇంక తను వెనక్కి తిరిగి చూడాలనుకోవట్లేదు. అప్పుడే గోల్డీ గద్ద, బబ్బర్ షేర్ ఇంకా చబ్బన్ షేర్లతో పాటు వస్తూ కనిపించింది. అయ్యో, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి ఎందుకొస్తున్నారు? షేర్ ఖాన్, ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు అవ్వబోతుంది. మా అన్నదమ్ములం కలిసి నీ మీద దాడి చేస్తాం. అప్పుడు నువ్వు మమ్మల్ని ఓడించలేవు. ఒకవేళ నీకు ఇదంతా అక్కర్లేదనుకుంటే ఈ అడవిని వదిలేసి నువ్వు వెంటనే వెళ్ళిపో. ఈ రోజు నుంచి ఈ అడవి మాకు అంకితం అవ్వనివ్వు. లేదు, నేను ఒంటరిగా ఉంటే ఏమైంది? నేను నా అడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. సరే, మా దాడికి సిద్ధంగా ఉండు. అప్పుడే వాటి చూపు నల్ల కుందేలు పైన పడింది. తను కూడా వాటివైపే వస్తూ కనపడింది. ఓ నల్ల కుందేలా, ఎక్కడికంత త్వరగా వెళ్తున్నావు? షేర్ ఖాన్ కన్నా ముందు నీకే చావాలని ఉందా ఏంటి? వెళ్ళు, వచ్చిన దారిని వెనక్కి వెళ్ళు. లేదు, నేను వెనక్కి తిరిగి వెళ్ళలేను. చూసావా నువ్వు? తన కనిపిస్తుందేమో తను మనల్ని ఓడించి ఈ అడవిని కాపాడుతుందని. పద, మనం ముందే దీన్ని మట్టి కరిపిద్దాము. నల్ల కుందేలు అక్కడి నుండి పారిపో. 2 సింహాలు నల్ల కుందేలు అంతు చూడ్డానికి ముందుకు వస్తున్నాయి. అప్పుడే ఇంకోవైపు నుండి చాలా ఏనుగులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అరే పరిగెత్తండి, పరిగెత్తండి! వేటగాడొచ్చాడు, వేటగాడొచ్చాడు! ఆ ఏనుగులు చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చాయి. ఇంకా 2 సింహాలు వాటి కాళ్ల కింద నలిగిపోయాయి. ఓరి భగవంతుడా! ఆ ఏనుగుడు మనల్ని తొక్కిపెట్టి నారు తీసాయి. అప్పుడే మోంటూ నీటి గుర్రం పైన తేనెటీగ వచ్చి వాలింది. నన్ను కుట్టేసింది. మోంటూ నీటి గుర్రం తనని తాను కాపాడుకోవడానికి కళ్ళు మూసుకుని పరిగెత్తుతుంది. ఆ 2 సింహాలని ఎలా గుద్దిందంటే అవి దెబ్బకి గాల్లోకి ఎగిరాయి. తిన్నగా వెళ్లి వేటగాడి బండిలో పడ్డాయి. ఓరి నాయనో, ఒకటేసారి 2 సింహాలు దొరికాయి. నా టైం చాలా బాగున్నట్టుంది. వేటగాడు ట్రక్లో కూర్చున్నాడు. ఇంకా అక్కడి నుండి 2ంటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలోనే మధ్యాహ్నం కూడా అయిపోయింది. నల్లకుందేలు, ఈరోజు నీ వల్లనే మా అందరి ప్రాణాలు నిలబడ్డాయి. నాకు అర్థం కావట్లేదు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని. సరే, నా దురదృష్టపు ముఖం ఎవరో ఒకరికి ఉపయోగపడింది. ఇంక నేను వెళ్తాను. లేదు, మేమెవరం కూడా నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వము. షేర్ఖాన్ తనని ఆపండి. అవును నల్లకుందేలు, అందరి ప్రాణాలు నువ్వే కాపాడావు. మేము నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వము. మరి నా దురదృష్టపు ముఖాన్ని చూశాక మీకు జరిగే వాటి నుండి మీరు ఎలా కాపాడుకోగలరు? దీని గురించి అన్నీ బాగా ఆలోచించాయి. షేర్ఖాన్ ఇలా అన్నాడు. మేము నువ్వు ఉండడానికి ఒక గుహనిస్తాము. నువ్వు దాంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా మధ్యాహ్నం పూట నువ్వు ఆ గుహ నుండి బయటికి రాకు. మిగతా సమయంలో మా అందరితో పాటు ప్రేమతో మెలుగు. ఇది విన్నాక 4 స్నేహితులు ఆనందంతో గెంతులు వేశాయి. అవి కుందేలు ఉండడానికి ఒక పెద్ద గుహని ఇచ్చాయి. తను మధ్యాహ్నం పూట దాంట్లో ఉండేది. ఇంకా మిగతా రోజంతా తన స్నేహితులతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేది. అరే, ఈ సోను పౌరానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు. సోను పౌరం, నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం 20 ఆకులైనా వేసుంటావు. కానీ నువ్వు ఎంతకి ఈ ఆకులు ఎందుకని జత చేస్తున్నావు? గ్రీన్లాండ్ అడవిలో చాలా అందమైన వాతావరణం ఉంది. ఈ రోజు సూర్యుడు రాలేదు. అలాగే చల్లని గాలి వీస్తోంది. అరే, ఎంత అందమైన వాతావరణం ఉందో! ఇంత వేడిని భరించిన తరువాత ఇంత మంచి వాతావరణం చూసి చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండగా ఇంకోవైపు సోను పావురం చాలా నిరాశగా ఉంది.
ఇప్పటి నుండే ఇంత నల్లని మబ్బులో చల్లగాలి వేస్తుందంటే మరి వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ విషయం గురించి ఆలోచిస్తూ తను టీను పిచ్చుక దగ్గరకు వెళ్ళింది. అరే ఓ టీను పిచ్చుక, ఈ రోజు మీ ఇంట్లో తినడానికి ఏముంది? విషయం ఏంటంటే ఈ రోజు నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి, అందుకే నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను. క్షమించండి పావురమన్నా, నేను నాకు అలాగే నా పిల్లలకి సరిపడేంత ఆహారం మాత్రమే తెచ్చుకుంటాను. దాన్నే తిని పడుకుంటాము. అంటే దీని అర్థం నువ్వు ఒక రోజుకి సరిపడా ఆహారం మాత్రమే నువ్వు వెతికి తెచ్చుకుంటావా? రేపటి భోజనం గురించి నీకు చింతలేదా? అరే సోను, ఎందుకు నువ్వు నా భార్యను విసిగిస్తున్నావు? రేపటి విషయం రేపు చూసుకోవచ్చు. రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పడుకోలేం మనం. పద డార్లింగ్, మనం వెళ్ళి పడుకుందాం. దాని తర్వాత సోను పావురం ఏం మాట్లాడకుండా అక్కడ్నుండి చింకీ గోరింక దగ్గరకు వెళ్ళింది. చింకీ గోరింక, నాకు చాలా ఆకలి వేస్తుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? పావురమన్నా, ఒకవేళ మీరు కొంచెం ముందే వచ్చి ఉంటే మేం మాతో పాటు మీకు కూడా ఆహారం పెట్టేవాళ్ళం. కానీ ప్రస్తుతానికి మా ఆహారం అంతా అయిపోయింది. తన మాట విని పావురం అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇలా తను చాలా ఇళ్లకు వెళ్ళింది. కాని తనకి రేపటి గురించి ఆలోచించేవాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇంకా తను అలిసిపోయి చెరువు ఒడ్డుకు వెళ్ళి ఏదో ఆలోచిస్తూ కూర్చునుంది. అడవిలో వర్షాలు పడినప్పుడు, ఇంటి నుండి బయటికి రావడం కష్టమైనప్పుడు వీళ్ళు ఏం తింటారు? వీళ్ళకి రేపటి గురించి ఆలోచనే లేదు. ఈ వర్షాకాలం అడవిలో సగానికి పైన పక్షులు ఆకలితో చనిపోతాయి. నేను ఒంటరిగా బ్రతికి ఏం చెయ్యాలి? తను ఈ విషయం గురించే ఆలోచిస్తూ అలానే చాలా గంటలు గడిచిపోయాయి. ఇంతలోనే తన ఎదురుగా దేవత ప్రత్యక్షమైంది. సోను పావురమా, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? అరే, మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు. నమస్కారం దేవి. నీ గుండెల్లో ఉన్న బాధ కైలాసం వరకు వినిపిస్తుంది. ముల్లోకాల్లో ఉన్న నాకు వినిపించేసరికి నీ చెంతకు నేను రాకుండా ఉండలేకపోయాను. ఇంతకీ నీ బాధ వెనుక ఉన్న కారణమేంటో చెప్పు. దేవి, నా అడవిలో ఉన్న పక్షులన్నీ చాలా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతున్నాయి. కొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవబోతోంది, కానీ వాళ్ళకి దాని గురించి భయమే లేదు. వర్షాకాలంలో బయటికి రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు? ఏంటంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు కంగారుగా ఉంది. పావురం మాట విని దేవత ఆలోచించి ఇలా అంది. ఇక్కడి నుండి నువ్వు నీ ఇంటికి వెళ్తే అక్కడ మీ చెట్టు మీద ఒక ఖాళీ బుట్టను పెట్టుండడం కనిపిస్తుంది. ఒక ఖాళీ బుట్టనా? కానీ అది నా సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? అప్పుడు ఆ దేవత సోను పావురం చెవిలో ఏదో చెప్పి అక్కడ్నుండి మాయమైపోయింది. ఆ తర్వాత సోను పావురం ఆహారం వెతకడానికి బయలుదేరింది. చాలాసేపు వెతికిన తర్వాత తనకొక జామ చెట్టు కనిపించింది. పోనీలే, ఒక చెట్టైనా కనిపించింది. తను ఆ జామ చెట్టు మీద నుండి ఒక జామకాయ తిని తర్వాత ఆ మొక్క నుండి ఒక ఆకును తీసుకుని వెళ్ళింది. తను తన అడవికి చేరుకోగానే పక్షులన్నీ తనని విచిత్రంగా చూడడం మొదలుపెట్టాయి. అరే, ఈ సోను పావురానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు. సోను పావురం తన చెట్టు దగ్గరకు వెళ్ళగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది. తను ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది. పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి. ఇంకా ఇప్పుడు రోజూ సోను పావురం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది. సోను పావురం, నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం 20 ఆకులైనా వేసుంటావు. కానీ నువ్వు ఎంతకు ఈ ఆకులు ఎందుకని జత చేస్తున్నావు? పక్షులని జాగ్రత్తగా వినండి. ఈ బుట్టని నింపాల్సిన బాధ్యత కేవలం నాది మాత్రమే కాదు. ఈ రోజు నుండి మీరు ఏ పండ్లు తింటారో ఆ చెట్టు నుండి ఒక ఆకు తెచ్చి ఈ బుట్టలో వేయాలి. మీ అందరికన్నా పెద్దవాణ్ణి గనుక అందరూ తప్పకుండా నా మాట వినాలి. ఆ పెద్దోడివే కానీ పిచ్చోడివైపోయావు. ఏం పర్వాలేదు, అయినా నీ మాట మేం వింటాము. ఆ రోజు నుండి పక్షులు ఏదైనా పండును తింటే ఆ చెట్టు నుండి ఒక ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేవి. అరే తమ్ముడు, ఎక్కువగా వర్షం పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆహారం తెచ్చుకోవడానికి వేరే అడవికి వెళ్ళలేము. నేలపై కూడా నీళ్ళన్నీ నిండిపోయాయి. ఇప్పుడు మనకు దారి కూడా అస్సలు గుర్తుండదు. అవును, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు వర్షం ఆగిన తర్వాతే మనకి ఆహారం దొరుకుతుంది. పక్షులన్నీ చాలా కంగారు పడుతున్నాయి. అలాగే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూస్తున్నాయి. కాని వర్షం ఆగలేదు.
అలాగే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయ్యింది. అప్పుడే సోను పావురం కూడా వచ్చి అక్కడ కూర్చుంది. చెప్పండి, మీరెందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు చెప్పింది నిజమే సోను పావురమా. మనం ఈ రోజుతో పాటు రేపటి గురించి కూడా ఆలోచించాలి. ముందుగానే ఆహారం కూడా పెట్టుకుని ఉండాల్సిందే. ఈ రోజు వర్షం కారణంగా మేము ఇంకా పిల్లలు ఆకలితో ఉన్నాం. ఆ రోజు కనుక మేమంతా నీ మాట వినుంటే ఈ రోజు మా అందరికి ఆహారం ఉండేది. నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు మీరు తప్పకుండా పశ్చాత్తాపడతారని. ఏమోలే, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఆకలితో చనిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. పావురమన్నా, ఒకవేళ ఈసారి మేము ప్రాణాలతో ఉంటే వర్షం తగ్గాక మేము నువ్వు చెప్పినట్టే చేస్తాము. ఒకవేళ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఆ బుట్టలో ఆకులు ఎందుకు జమ చేస్తున్నానో. ఇంకా పక్షులన్నీ సోను పావురంతో కలిసి తను ఉండే చెట్టు దగ్గరకు చేరుకున్నాయి. అక్కడకు వెళ్ళిన తరువాత అవి ఏదైతే చూశాయో అది చూశాక వాటికి నమ్మకం కుదరలేదు. వాటి ఆశ్చర్యానికి హద్దులే లేవు. అక్కడవి ఏం చూశాయంటే ఇన్ని రోజుల నుండి అవి ఏ బుట్టలో అయితే ఆకులు జమ చేస్తున్నాయో ఇప్పుడు అది పండ్లతో నిండిపోయింది. ఇక్కడ అసలు ఏం జరిగింది? ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? నాకు అసలేం అర్థం కావడం లేదు. మీలో ఎవ్వరికీ వర్షాకాలం గురించి అసలు భయం లేదని నాకు తెలిసినప్పుడు నేను చెరువు దగ్గర ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడే నా ముందుకి ఒక దేవత వచ్చింది. తనే నాకు ఈ బుట్టనిచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు ఏ చెట్టు పండు తినినా దాని ఒక ఆకును తుంచి ఆ బుట్టలో పడేసేయి. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు చెయ్యాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బుట్టలో ఎప్పుడైతే వానచినుకులు పడతాయో అప్పుడు ఒక ఆకుకి బదులుగా అందులో ఆ చెట్టు మీద కాసే 10 పండ్లు వచ్చేస్తాయి. ఆ ఆకు ఏ చెట్టుదైతే అది. అందుకే నేను ఏ చెట్టు పండైతే తినేవాణ్ణో దాని ఒక ఆకు ఈ బుట్టలో వేసేవాడిని. నా మాట విని మీరు కూడా రోజు ఇందులో ఒక ఆకు వేయడం మొదలుపెట్టారు. అందుకే వర్షం మొదలైన వెంటనే పండ్లతో నిండిపోయింది. అరే అద్భుతం! ఇప్పుడు మేము ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా. అవును, కానీ వచ్చే సంవత్సరం మీరందరూ కష్టపడి ఆహారం జమ చెయ్యాలి. వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ బుట్ట దానంతటదే మాయమైపోతుంది. అలాగే సోను పావురం, మేము ఎప్పటికీ నువ్వు చెప్పిన మాటని గుర్తుపెట్టుకుంటాము. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించి పనులు చేస్తాం. ఆ తర్వాత పక్షులన్నీ బుట్ట నుండి పండ్లు తీసుకుని తినడం మొదలుపెట్టాయి. అవన్నీ ప్రశాంతంగా తినడం చూసి సోను పావురంకి చాలా సంతోషం కలిగింది.